అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. రైల్వే చరిత్రలో ఒక విప్లవాత్మకమైన అడుగు పరుగులో ఉన్న రైలులో నుంచే వైర్లెస్ సందేశం పంపిన ఘట్టం. పాతకాలంలో రైళ్లు ప్రయాణిస్తున్నప్పుడు స్టేషన్లతో కమ్యూనికేషన్ చేయడం కష్టం. అత్యవసర సమాచారం ఆలస్యంగా చేరడం, ప్రమాదాల సమయంలో స్పందన ఆలస్యం, సమన్వయ లోపం ఈ సమస్యల పరిష్కారంగా వైర్లెస్ కమ్యూనికేషన్ ఆలోచన వచ్చింది. 1915వ సంవత్సరంలో ఫిబ్రవరి 5వ తేదీ నాడు పరుగులో ఉన్న రైలులోని సిబ్బంది వైర్లెస్ పరికరంతో సందేశం పంపారు. ఆ సందేశం సమీప రైల్వే స్టేషన్లో విజయవంతంగా అందుకుంది. ఇది ప్రపంచ రైల్వే చరిత్రలో ఒక సాంకేతిక మైలురాయి. ఈ ప్రయోగం వల్ల ప్రయాణ భద్రత మెరుగైంది, ప్రమాదాల నివారణ సులభమైంది, రైళ్ల సమన్వయం వేగవంతమైంది. ఇది ఆధునిక రైల్వే కమ్యూనికేషన్ వ్యవస్థకు పునాది అయింది. ఈ చిన్న విజయంతో రైల్వే రంగంలో పెద్ద మార్పులు వచ్చాయి. ఇప్పటి రేడియో సిస్టమ్స్, శాటిలైట్ కమ్యూనికేషన్, డిజిటల్ ట్రాకింగ్ అన్నిటికీ ఇది మొదటి అడుగు. ఒక రైలు, ఒక సందేశం రైల్వే భద్రతలో కొత్త యుగానికి ప్రారంభం. పరుగులో రైలు పంపిన తొలి వైర్లెస్ సందేశం సాంకేతిక చరిత్రలో చిరస్మరణీయం. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.